కృష్ణా జిల్లా ఒంటిమిల్లి మండలం పెందూరు గ్రామంలో ఒక యువతి ఆత్మహత్యానికి పాల్పడింది. అదే గ్రామానికి చెందిన గాజుల పాండు, అతని కుమారులు నాగబాబు, సూరి తన చెల్లెలను వేధింపులకు గురి చేయడంతో ఉరివేసుకుని ఆత్మహత్యానికి పాల్పడినట్లు కూడా యువతి తెలిపింది. కాలేజీకి వెళ్తున్న క్రమంలో రోజు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించింది. నేను వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాను. మా పాపని నందమూరి కాలేజీలో చదివిస్తున్నాను. బీటెక్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరంతో అయిపోద్ది. మా పాప రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గాజుల నాగబాబు అనే అతను వాళ్ళ కుటుంబ సభ్యులు అరేంజ్మెంట్ పెడుతూ బస్ కాడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బాగా టార్చర్ పెడుతూ, నువ్వు కానీ ఇంటికాడ చెబితే మీ నాన్న చంపేస్తాం, మీ నాన్న చెరువు కాడికి వెళ్తే తిరిగి రాడు అని పాపను భయపెడతాం. బస్సు కాడికి వెళ్ళిన తర్వాత బస్సు చుట్టూ తిరిగి రౌండ్లు వేయటం. ఇప్పుడు రీసెంట్గా అప్పుడు పోయినసారి కేసు పెట్టాం, ఒక 2 నెలల కిందట కేసు పెడితే ఎస్ఐ గారు నేను మాట్లాడతాను అన్నాడు. తర్వాత స్పందన ఏం రాలేదు. ఇప్పుడు మళ్ళీ 3 రోజుల నుంచి పాప లేచిపోయిందని చెప్పి ఊళ్ళో ప్రచారం చేశాడు. సరే ఏంటి బాబు ఇదని చెప్పి ఎస్ఐ గారి దగ్గరికి కేసు పెడదామని వెళ్ళబోతున్నాను. వెళ్ళి 1 కిలోమీటర్ లోపు వెళ్ళాను. ఈలోపు ఫోన్ వచ్చింది. వెనక్కి తిరిగి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి పాప సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. మా పాపని మమ్మల్ని బతకనిచ్చేదట్టు ఏం కనపడతలేదు అతను. మళ్ళీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాను. నేను పిలిచి మాట్లాడుతాను అన్నాడు. పోలీస్ స్టేషనే నా అడ్డాలో ఉందని చెప్పి ఆయన బాగా విరవీగుతున్నాడు. బండి వేసుకుని ఒకసారి గొద్దుపోయాడు. అప్పుడు కూడా వెళ్ళి ఎస్ఐ గారికి చెప్పాను. ఇంతవరకు మాకేమీ న్యాయం అనేది కనపడతలేదు.